శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే ఆశా దశమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే మీ మనసులో ఉన్న ఆశలు, మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని ఆశా దశమి అనే పేరుతో పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే మన మనసులో ఉన్న ఆశలు, మనకున్న కోరికలు అన్నీ నెరవేర్చే దశమి కాబట్టి దీన్ని ఆశా దశమి అనే పేరుతో పిలుస్తారు. ఈ ఆశా దశమి రోజు అంటే శ్రావణ శుక్ల దశమి రోజు ఏం చేయాలంటే పార్వతీదేవిని గంధంతో పూజించాలి. అంటే మీ ఇంట్లో పూజ గదిలో తమలపాకులో పసుపు ముద్ద పెట్టి ఆ పసుపు ముద్దకు పై భాగంలో ఎడమవైపు కుడివైపు కుంకుమతో 3 బొట్లు పెడితే ఆ పసుపు ముద్ద గౌరీ స్వరూపం అవుతుంది. దానికి గంధంతో పూజ చేస్తూ ఓం శ్రీ గౌరీదేవి అయిన నమః అని స్మరించుకోవాలి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. లేదా పార్వతీ పరమేశ్వరుల ఫోటో ఉంటే ఆ ఫోటోకి గంధం బొట్లు పెట్టి దీపం పెట్టాలి. శివలింగం ఉంటే శివలింగానికి గంధం నీళ్ళల్లో కలిపి ఆ గంధం కలిపిన నీళ్ళతో అభిషేకం చేయాలి. తమలపాకులో పసుపు ముద్దకి గంధంతో పూజ చేయటం, లేదా శివపార్వతుల ఫోటోకి గంధం బొట్లు పెట్టడం, లేదా శివలింగం ఉంటే గంధం కలిపిన నీళ్ళతో అభిషేకం చేయటం. ఈ మూడిట్లో ఏదైనా సరే శ్రావణ శుక్ల దశమి రోజు చేయండి. ఆశా దశమి, పార్వతీదేవిని ఆశాదేవి అనే పేరుతో ఆ రోజు పిలుస్తారు కాబట్టి పార్వతీదేవి అనుగ్రహం వల్ల మీ మనసులో కోరికలు వెంటనే నెరవేరుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అలాగే ఈ ఆశా దశమి రోజు 10 రకాలుగా నమస్కారం చేసుకుంటే 10 దిక్కుల్లోంచి శక్తి మీకు వస్తుంది. దానివల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి. ఈ 10 రకాలైన నమస్కారాలు ఎలా చేయాలంటే మీరు పూజ గదిలో దీపారాధన చేసిన తర్వాత పూజ గదిలో కూర్చొని తూర్పు వైపు నమస్కారం చేస్తూ ఓం లం ఇంద్రాయ నమః అని చెప్పుకోండి. అప్పుడు తూర్పు దిక్కుకు అధిపతి అయిన ఇంద్రుడి అనుగ్రహం వల్ల ఉద్యోగాల్లో ప్రమోషన్లు తొందరగా వస్తాయి. ఆ తర్వాత పడమర దిక్కు వైపు నమస్కారం చేసుకుంటూ వం వరుణాయ నమః అని చెప్పుకోండి. అప్పుడు పడమర దిక్కుకు అధిపతి అయిన వరుణుడి అనుగ్రహం వల్ల జల సంబంధమైన అనారోగ్య సమస్యలు, జలుబు దగ్గు ఇలాంటివేవి కూడా సంవత్సరం పాటు రావు. అలాగే ఉత్తర దిక్కు వైపు నమస్కారం చేసుకుంటూ ఓం సం కుబేరాయ నమః అని చెప్పుకోండి. అప్పుడు కుబేరుడి అనుగ్రహం వల్ల అఖండ ధనలాభం కలుగుతుంది. అలాగే దక్షిణ దిక్కు వైపు నమస్కారం చేసుకుంటూ యం యమాయ నమః అని చెప్పుకోండి. అప్పుడు అపమృత్యు దోషాలు ఉండవు, దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. అలాగే పూజ గదిలో కూర్చొని ఈశాన్యం వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ ఓం హం ఈశానాయ నమః అని చెప్పుకోండి. అలా చెప్పుకుంటే ప్రాపర్టీస్ తొందరగా కొంటారు. స్థలం కానీ పొలం కానీ తొందరగా కొనుక్కోవటానికి ఈశాన్యం వైపు నమస్కారం చేసి ఈ మంత్రం చదవాలి. అలాగే ఆగ్నేయం వైపు తిరిగి పూజ గదిలో నమస్కారం చేసి ఓం రం అగ్నేయే నమః అని చెప్పుకోండి. అప్పుడు అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది. ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వాయువ్యం వైపు తిరిగి నమస్కారం చేసుకొని యం వాయవే నమః అని చెప్పుకోండి. తొందరగా విదేశాలకు వెళతారు. విదేశాల్లో చదువుకోవాలని ఉద్యోగం చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ పని చేస్తే విదేశాల్లో తొందరగా అద్భుతమైన పురోభివృద్ధి వస్తుంది. ఇక చివరగా నైరుతి వైపు తిరిగి నమస్కారం చేసుకుంటూ క్షాం రాక్షసాయ నమః అని చెప్పుకోండి. అప్పుడు నైరుతి దిక్కుకు అధిపతి అయిన నిరుతి అనుగ్రహం కలుగుతుంది. పీడకలలు రావు, శత్రుబాధలు ఉండవు, దృష్టి దోషాలు ఉండవు. ఇలా తూర్పు, పడమరం, ఉత్తరం, దక్షిణం, ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి ఇలా 8 దిక్కుల వైపు పూజ గదిలో కూర్చొని తిరుగుతూ నమస్కారం చేసుకుంటూ ఆ మంత్రం చెప్పుకుంటే ఆ దిక్కులకు అధిష్టాన దేవతలుగా ఉన్న అష్టదిక్పాలకుల అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత 9వ నమస్కారం భూమికి చేయండి, 10వ నమస్కారం ఆకాశానికి చేయండి. ఇలా 10 రకాలైన నమస్కారాలు చేస్తే 10 దిక్కులు 10 దిక్కుల్లో ఉన్న శక్తి మొత్తం మీకు చేరుతుంది. దానివల్ల సంవత్సరం మొత్తం కూడా మీకు నకారాత్మక శక్తి, నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ, సకారాత్మక శక్తి లభిస్తుంది. దానివల్ల అద్భుతమైనటువంటి విజయాలను అందిపుచ్చుకోవచ్చు. శ్రావణ మాసం శుక్లపక్షం దశమి తిథి ఆశా దశమి చాలా శక్తివంతమైంది. ఈ విధి విధానాలు పాటించండి. మీ మనస్సులో ఉన్న ఆశలు, కోరికలన్నీ తొందరగా నెరవేర్చుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే, సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.